కలెక్షన్స్ ఇప్పుడు జెంట్స్ వేర్ లో కూడా ఫ్యాక్టరీ రేట్స్ కి షర్ట్స్ అండ్ జీన్స్ అండ్ ఫార్మల్ ప్యాంట్స్ ఇవ్వబడును. అవునండి, మ్యానుఫాక్చరింగ్ రేట్స్ కి ఇవ్వబడును. 4 బ్రాండెడ్ షర్ట్స్ కొంటే ఒక షర్ట్ ఫ్రీ కేవలం 999 రూపాయలకే. షర్ట్ కలర్ పోయినా ష్రింక్ అయినా ఒక షర్ట్ కి 2 షర్ట్స్ ఫ్రీగా ఇవ్వబడును. 1100 రూపాయల విలువ గల బ్రాండెడ్ జీన్స్ కేవలం 550 రూపాయలకే. ఫార్మల్ ప్యాంట్స్ 299 రూపాయలకే. ప్రొప్రైటర్ సిరి లేడీస్ అండ్ జెంట్స్ కలెక్షన్స్ 10 రూపీస్ షాప్ దగ్గర ఎల్పీ రోడ్ దర్శి. దర్శి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్యేలు దామెచర్ల జనార్దన్, విజయ్ కుమార్, అశోక్ రెడ్డి, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, ఎరక్షన్ బాబు తదితరులు ప్రముఖులు పాల్గొని కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన గురించి, అలాగే గత వైసీపీ పాలన గురించి వీరు ప్రసంగించారు. అట్లానే పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి మన ఎంపీ గారికి, మా మిత్రుడు జనార్దన్ గారు, మరో మిత్రుడు ఉగ్ర నరసింహారెడ్డి గారు, మరో మంత్రివర్యులు స్వామి గారికి, విజయ్ కుమార్ గారికి, ఎమ్మెల్యే గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ఎరక్షన్ బాబు గారికి, పాపారావు గారికి, ఇంకా వేదికని అలంకరించిన వివిధ హోదాలో ఉన్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా నమస్కారాలు. 3.5 కోట్ల రూపాయలతోటి సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది. 6 నెలల్లో మీకు అందిస్తాము. ఈ ప్రాంత రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఉండాలనేది ఈ సబ్స్టేషన్ ఒక ముఖ్య ఉద్దేశం. అట్లానే మనకు దర్శిలో డి ఆఫీస్ కావాలని, బిల్డింగ్ కావాలన్నారు. 4 కోట్లు పెట్టి శాంక్షన్ చేశాము. ఇప్పుడే చెప్పాను, కాంట్రాక్టర్ కూడా వచ్చాడు. 6 నెలల్లో కట్టి బిల్డింగ్ లో పనులు జరగాలి, అందరూ అక్కడి నుంచి పాలన జరగాలి. ఖచ్చితంగా అది కూడా చేపిస్తాం. దాంతోపాటు వాళ్ళ ఒక మంచి కార్యక్రమం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన మధ్య నుంచి దూరమై దాదాపు 30 సంవత్సరాలు అయింది. ఆయన విగ్రహాన్ని వాళ్ళ మేమందరం కూడా కలిసి వచ్చి ప్రారంభించుకోవడం జరిగింది. ఎన్టీఆర్ అంటే తెలియని వాడు ఈ ప్రపంచంలో లేడు. ఎందుకంటే వాళ్ళ రోజులు చూస్తున్నాం మనం. ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీలు పెట్టేవాళ్ళు ఉన్నారు, కానీ ఆ రోజు తెలుగువాడు ఆత్మగౌరవాన్ని కాపాడడానికి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫ్యాక్టరీకి సంబంధించింది ఏదోనా సరే తప్పకుండా చేస్తాం. మనం అయితే ముఖ్యమంత్రి గారిని చెప్పాం, మీరందరూ కూడా అద్దంకి రెవెన్యూ డివిజన్ పరిధిలో రావాలని కోరుకున్నారని, అదేవిధంగా తీసుకొచ్చి ఇక్కడ అద్దెకులో కలుపుకున్నాము. అదేవిధంగా ఒంగోలులో ఉంటామంటే ఒంగోలు చేసాం. కానీ మీరు మాత్రం కష్టపడి పనిచేసి ఎట్టి పరిస్థితులు ఈసారి తెలుగుదేశం పార్టీకి, లక్ష్మికి ఇక్కడి నుంచి గెలుపు అనేది మీరు ఇవ్వాలి. పనులన్నీ చేస్తున్నాం మేము. మీరు జనం అయితే బాగా గుంపులు బాగానే మేము వచ్చేవారు బాగానే ఉన్నారు, ఓట్లేదు రాట్లా. అది ఈసారి మాత్రం ఖచ్చితంగా పనిచేయాలి. ఊరికి పూలు తల్లి ఆ వయసు వాళ్ళు కలిస్తే కుదరదు. నా కాన్షియన్స్ లో మొత్తం ఎత్తేసాను. జనార్దన్ అన్నట్టు పూలు ఆ వయసు వాళ్ళు మొత్తం వేసాం. వెళ్తే ఊరికి వెళ్తాం, నడిచి తిరగటం, ఇల్లు టచ్ చేయటం, అందరూ పనులుంటే చూడటం, కార్యకి వెళ్తాం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ప్రకాశం జిల్లాలో మేము చూడండి, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మేమందరం కలిసి పెంచి ఉంటాం. ఎవరు నేను కానీ, జనార్దన్ కానీ, ఉగ్గురా కానీ, విజయ్ కానీ, స్వామి కానీ, ఎలక్షన్ అపోజిషన్ లో కూడా మేము అందరం కూడా ఒకరికొకరు తోడుగా ఉంటాం. తోడుకుండా నాకు కష్టం వస్తే మా వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు, మా వాళ్ళకి కష్టం వస్తే నేను ఫోన్ చేసాం. అందరూ కలిసికట్టుగా పనిచేసాం. మహానాడు ఎవరు కూడా పెట్టకపోతే మన జిల్లాలో బ్రహ్మాండంగా 5-6 లక్షల మందితో మహానాడు పెట్టాం. అంటే మేము ఏ విధంగా కలిసి కట్టుకుంటున్నాం. మీరు కూడా గ్రామాల్లో భేదప్రాయాలు ఉంటాయి. ఒక కుటుంబంలో 4 ఉండేసరికి భేదప్రాయాలు ఉంటాయి. పార్టీలో కూడా భేదప్రాయాలు ఉన్నా సరే వ్యక్తిగత సమస్యలను తీసుకొచ్చి పార్టీని రుద్ది పార్టీని సర్వనాశనం చేయవాలి. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయండి. ఎట్టి పరిస్థితులు ఈసారి దర్శి నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతో లక్ష్మిని కూడా గెలిపించాలి. అభివృద్ధి ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి ఉంటే అవన్నీ కూడా తప్పకుండా మేము కూడా మా వంతు సహాయం సహకారాలు అందిస్తామని చెప్పి కూడా మరోసారి తెలియజేసుకుంటూ, దాదాపు మేము గంట నుంచి మాట్లాడుతున్నాం. అందరూ ఓపిక, ఎక్కడ కూడా చెప్పి చెదరకుండా అందరూ గంట నుంచి వెళ్తా ఉన్నారు. ఎక్కువసేపు మేము చెప్పి మిమ్మల్ని ఇస్తాము. అందరూ కూడా బాగా పనిచేసి, అందరూ కూడా ఖచ్చితంగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి కష్టం ఏ విధంగా రైతులంటూ పగలంటూ కష్టపడుతున్నారు మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ కూడా ఒక పెద్ద పెట్టుబడి తీసుకొచ్చారు గ్రీన్ హైడ్రోజన్ లో. అంటే కాకినాడలో దాదాపు 13,000 కోట్ల రూపాయలు పెట్టుబడి చేస్తారు. ఎందుకు పెట్టుబడి తీసుకొస్తున్నారు మన రాష్ట్రానికంటే, రేపు రాబోయే చదువుకునే పిల్లలు, ప్రతి వ్యవసాయ కుటుంబంలో కూడా చదువుకునే పిల్లలు ఉండాలి, వాళ్ళు కూడా ఉద్యోగాలు అవ్వాలి. ఒక రైతుకు ఒక కుటుంబం కనుక చదువుకునే వాళ్ళు ఉండి ఉద్యోగం చేస్తుంటే ఒకరికొకరు అండగా ఉంటారనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా ఈ రాష్ట్రాన్ని చేసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద మంచి నమ్మకంతో అందరూ కూడా పెట్టుబడిదారులు వచ్చి వ్యవస్థలన్నీ కూడా ఇక్కడ పెడతా ఉన్నారు. అట్లాగే ఉల్లగల్లులో 3.5 కోట్ల రూపాయలతో
రూపాయలతో సబ్స్టేషన్ శంకుస్థాపన చేసుకున్నాము. అలాగే అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. అన్న ఎన్టీఆర్ గారు ఒక కారణ జన్ముడు, మన ఆంధ్రుల ఆరాధ్య దైవం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి అభివృద్ధి అనే ఎజెండాతో ముందుకు తీసుకెళ్లారు. ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ గారు. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించారు. మంచి సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రజల వద్దకే పాలన అనే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఆ పార్టీ సిద్ధాంతాల్ని ఎంతో చక్కగా అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఇప్పుడు తరం నేను నా కుటుంబం అని ఆలోచిస్తున్నాము. కానీ చంద్రబాబు నాయుడు గారు నా రాష్ట్రం ఎలా ఉండాలి 20 ఏళ్ల తర్వాత, యువతకి భవిష్యత్తుని ఎలా సెట్ చేయాలి అనే ఆలోచనతో ఎప్పుడు ఒక నిస్వార్థంగా కృషి చేస్తూ పనిచేస్తుంటారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దర్శి నియోజకవర్గం అభివృద్ధికి అందరూ పెద్దలు సహకరిస్తున్నారు. నారా లోకేష్ గారు యువతకు ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఒక సంకల్పంగా పనిచేస్తున్నారు. ఎన్నో పరిశ్రమలు, ఎన్నో పెట్టుబడులు అది కేవలం ఒక ఆహ్వానంతో రావు. నారా లోకేష్ అన్న నిరంతరం వాళ్ళతో ఫాలో అవుతూ ఆ పెట్టుబడులు వాళ్ళకు ఒక భరోసా ఇస్తూ మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. క్యాడర్ని గౌరవిస్తారు, కార్యకర్తల్ని గుర్తిస్తూ ప్రోత్సహిస్తారు, యువతకు అవకాశాలు ఇస్తున్నారు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే మన జిల్లా మంత్రులు స్వామి గారు ఎప్పుడు కూడా దర్శి నియోజకం అభివృద్ధికి ఎంతో సహకరిస్తారు. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా, డౌట్ ఉన్నా ఫోన్ చేసినా అది కరెక్టా రాంగ్గా ఓపెన్గా నిక్కచ్చిగా చెప్తారు, మంచి సలహా ఇస్తారు. పార్టీ అంటే ఎంతో కమిట్మెంట్తో ఉంటారు. మా బాబాయ్ గొట్టిపాటి రవికుమార్ గారు ఓటమి లేని నాయకుడు. పార్టీలు అనేది ఎలక్షన్స్ వరకే, ప్రజలందరూ బాగుండాలి అని తన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళ్తారు. ఇప్పుడు చూస్తే 4 కోట్ల రూపాయలతో టీఈ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకున్నాము. 3.5 కోట్లతో ఉల్లగల్లో సబ్స్టేషన్ శంకుస్థాపన జరిగింది. తాళ్ళూరులో ఇప్పటికే 13 కోట్ల రూపాయలతో 133/33 kV సబ్స్టేషన్ పనులు ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్నాము. కుర్చేర్లో 4 కోట్లతో సబ్స్టేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు కూడా కరెంటు ఛార్జీలు అనేది పెంచిన ఛార్జెస్ తగ్గించినది లేదు. కానీ మన కూటమి ప్రభుత్వంలో ఫస్ట్ టైం మా బాబాయ్ మంత్రిగా ఉన్న టైంలో పెంచిన ఛార్జెస్ తగ్గించిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి. అట్లాగే దర్శిలో ఎన్నో నిలిచిపోయిన ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాము. మా కుటుంబం 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాము. మా తాత గొట్టిపాటి హనుమంతరావు గారిని చూశారు, మా నాన్న గొట్టిపాటి నర్సయ్య గారిని చూశారు, ఇప్పుడు బాబాయిని చూస్తున్నారు. వాళ్ళ ఆశీస్సులతో గొట్టిపాటి రవి గారి సహకారంతో రాజకీయాల్లోకి వచ్చాను. పదవి దాహం లేదు, ఇచ్చిన మాట ప్రకారం దర్శి నియోజకవర్గం అభివృద్ధి కోసం కష్టపడుతున్నాను. దర్శిలో ఎన్నో నిలిచిపోయిన ప్రాజెక్టులు, డిగ్రీ కాలేజ్, మినీ స్టేడియం, బస్ డిపో ఇవన్నిటిని పూర్తి చేయాలని కృషి చేస్తున్నాను. అట్లాగే గత 5 ఏళ్లలో టీటీడీ కళ్యాణ మండపం ఆగిపోయింది. ఎంపీ గారి సహకారంతో అది కూడా పూర్తి చేసుకున్నాము. గత 5 ఏళ్ళు దర్శిలో కుల తగాదాలతో, గ్రూప్ తగాదాలతో అభివృద్ధి అనేది చూడలేదు. కానీ ఈ 18 నెలలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక ప్రజాపాలన చూస్తున్నాం. ప్రజలందరూ స్వేచ్ఛగా ఉన్నారు, ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, అందరికీ సంక్షేమం వస్తుంది. ప్రజలందరూ ఒకటి గమనించండి, మంచి చేసే ప్రభుత్వానికి ఎప్పుడూ మీ ఆశీస్సులు ఉండాలి, మీ ఆదరణ ఉండాలి. నేను కష్టపడుతున్నాను. మన జిల్లా పెద్దలందరి సహకారంతో దర్శి నియోజకవర్గం అభివృద్ధి పదంలో వెళ్తుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీ ఆశీస్సులు, మీ ఆదరణ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, ప్రముఖులకు, దర్శి నియోజకవర్గం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. జై తెలుగుదేశం.